మరి అందరూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి 3 దినాల మరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మీరందరూ కూడా దేవుని మహిమార్థమే మరి వర్ధిల్లుతున్నారని, ఆత్మలో బలపడుతున్నారని ఆశిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆత్మీయ ఆహారానికన్నా ముందు భౌతికమైన ఆహారం బాగా తిన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిశ్చయం కూడాను మనము జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా యుద్ధరంగమే. యుద్ధములో సాతానుతో పోరాటము, ఈ లోకములో మరి నిశ్చయం కూడాను శరీరములో మన పోరాటము, ఈ దినాన మనకి నిద్రతో పోరాటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా నున్నగా తిన్న తర్వాత మరి నిద్ర రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకుండా ప్రభు మనకు సహాయం చేయను గాక, ఆమేన్. ఒక ఆయనంట అలాగే సంఘంలో మరి పెద్ద ఆయన ముందు కూర్చొని నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే మరి పాస్టర్ గారు పాపం పెద్ద మనిషి కదా, పెద్ద ఆయన కదా, లేపలేక ఏదో మాట అనలేక, నరకానికి వెళ్ళేవారు ఎవరున్నారు, దిగ్గున మీ చెయ్యి లేవనెత్తని గట్టిగా అరిచాడంట. అరిచిన వెంటనే కూడాను ఈ ముందున్న ఆయన సడన్గా కూడాను దిగ్గును లేచి అందరూ సైలెంట్గా ఉంటే కానీ ఈయన మాత్రం చెయ్యి ఎత్తేసాడంట. చెయ్యి ఎత్తేసిన వెంటనే అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏమయ్యా పెద్ద మనిషి, మరి నువ్వు నరకానికి వెళ్దాం అనుకుంటున్నావా? నరకానికి వెళ్దాం అనుకున్నావు ఎవరు అంటే చెయ్యి ఎత్తమన్నాను, నువ్వు నరకానికి వెళ్ళాలని ఉందా అని చెప్పి అన్నాడంట. అనగానే పాస్టర్ గారు, మీరు నరకానికి వెళ్దాం అన్నప్పుడు ఎవ్వరూ చేయత్రం చూడలేదని, మీ చేయి తప్ప మీ ఒక్క చెయ్యే పైకి వెళ్ళిపోతుంటే బాగోదని మీతో కంపెనీ ఇవ్వడానికి ఎత్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్దలను అందుకోసం దేవుడు పెడతారు కాబట్టి నిశ్చయంగా పెద్ద తెలివితేటలు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనకి కునుకు కానీ నిద్ర కానీ రాకూడదు గాక. కునుకు అంటువ్యాధి, నిద్ర అంటువ్యాధి, దేని అన్ని అంటువ్యాధుల కన్నా గొప్ప వ్యాధి నిద్ర. కాబట్టి పక్కోటి నిద్ర వచ్చిందంటే ఈ పక్కోలు కూడా అంటుకుంటుంది, కునుకు వచ్చిందంటే ఆ పక్కలు కూడా అంటుకుంటుంది. కాబట్టి కునుకు రానికుండా మనం ఎవరి దగ్గర ఉన్నామంటే దహించు అగ్ని దగ్గర ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దహించు అగ్ని దగ్గర, అగ్గి దగ్గర ఉంటే కనుక కొంచెం ఇలా కునికేమంటే బుగ్గైపోతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరము కూడాను దేవుని నామ మహిమార్థమే దేవునికి వాక్యులు వినడానికి సంసిద్ధులం అవుదాం. దేవుని వాక్కులు మీరు ఇక్కడైతే ఇంత చక్కగా ఈ ప్రాంగణంలో వింటున్నారు, కానీ ఈ మధ్యధరా ప్రాంతంలో మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో వాక్యాన్ని వినడానికి ఇలాంటి ప్రాంగణాలు లేరు, ప్రదేశాలు లేవు. దేవుడు నిశ్చయంగా మీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి తరుణం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా మనమందరము ఈ 3 దినాల నుంచి మరి నెహెమియా గ్రంథంలోని 2వ అధ్యాయంలో 18వ వచనంలో మరి నెహెమియా భక్తుడు మరి నిశ్చయంగా మందిర ప్రాకారములు కట్టుటకు మరి ఆయన అంటున్నాడు కదా, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకి బలము తెచ్చుకొండ్రి అనేటువంటి ఆ యొక్క వర్తమానం మీద, లేదంటే ఆ థీమ్ మీద మనం అందరం కూడా ధ్యానిస్తున్నాము. అయితే ఈ దినాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెహెమియా కట్టేటువంటి ప్రాంగణము దేనిదండి? దేనికి కడుతున్నాడు ఆయన? ఏ ప్రాంగణం కడుతున్నాడు అక్కడ ఆయన? యెరూషలేము. యెరూషలేము యొక్క గోడలను మనము ఫిజికల్గా మనం కట్టలేకపోతే గనక స్పిరిచువల్గా మన జీవితాల్లో ఆ విధమైనటువంటి గోడలు కట్టే అనుభవానికి మనం వెళ్ళలేము. ఎలా కట్టగలము అంటే గనక నిశ్చయంగా ఈ దినాన యెరూషలేము కోసం మనం అందరం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. I want to give you a few డీటెయిల్స్ అబౌట్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ అనేటువంటి ప్రాంతము లో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ లోపలే యెరూషలేము ఉంది. అయితే మిడిల్ ఈస్ట్లో మరి మీరు చూసుకుంటే కనుక భౌగోళికంగా 17 దేశాలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ 17 కంట్రీస్. హైయెస్ట్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఈజిప్ట్. దాదాపు 84 మిలియన్ల మంది పాపులేషన్ ఉంది. లీస్ట్ పాపులేషన్ బహ్రెయిన్లో, ఖతార్లో ఉంది, 1.5 మిలియన్. మా యొక్క పాపులేషన్ అంటే UAE 7 కంట్రీస్, ఇట్ బికేమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దాంట్లో దుబాయ్ కూడా ఉన్నది, బిజినెస్ క్యాపిటల్ అది. అయితే మెయిన్ క్యాపిటల్ అబుదాబి. దాంట్లో 8.5 మిలియన్ పీపుల్ ఉన్నారు. దాంతోపాటు సమానంగా ఇస్రాయెల్ దేశంలో కూడా దగ్గరగా 8.5 మిలియన్ పీపుల్ దాకా ఉన్నారని చెప్పి అంచనాలు. అయితే ఈ యొక్క మేజర్ ఈ యొక్క 17 మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ముఖ్యంగా సువార్త అందనటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మరి యెరూషలేము చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలోనే ఇంకా సరిగా సువార్త చేరనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి మనం నిశ్చయం కూడాను యెరూషలేము కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు కదా, ఎవరెవరైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తారో వారు నిశ్చయంగా దీవించబడతారు,
వారు ఆశీర్వదించబడతారు. యెరూషలేమును ప్రేమించిన వారిని ప్రభు ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అంతేకాకుండా సామ్స్ కీర్తన గ్రంథం 122 కీర్తనలోని 6వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు యెరూషలేము అనేటువంటి పదం ఎలాగొచ్చిందంటే యెహోవా ఈరే, యెహోవా షాలం అని 2 పదాల యొక్క మరి జత కలుపు, అంటే ఆ యొక్క 2 పదాలు జత కలిపి యెరూ షాలోం అని వచ్చిందన్నమాట. యెహోవా ఈరే, యెహోవా షాలోం అంటే ఆ యొక్క ప్రాంతములో దేవుడు చూచుకొని ఆయన సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ప్రత్యేకంగా మరి యెరూషలేముకు పేరు వచ్చింది. మీకు చూసుకుంటే కనుక హిస్టరీలోని యెరూషలేము నగరములో చుట్టుపక్కల జరిగినటువంటి గొప్ప ఘోర ప్రమాదాలు ప్రపంచంలో ఏ పట్టణంలో జరగలేదు. దీనిలో అంత ఘోరమైనటువంటి ప్రమాదములు ఆ యొక్క పట్టణంలో జరిగినాయి. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 2 సార్లు బైబిల్ గ్రంథంలో కన్నీళ్లు కారుస్తారు. ఒకటి ఎక్కడ తెలుసండి? లాజరు సమాధి దగ్గర కారుస్తాడు. ఎందుకు? పాపి అయినటువంటి లాజరు అంటే లేదంటే పాపం వల్ల వచ్చేటువంటి జీతమైనటువంటి మరణమైనటువంటి ఆ లాజరు కొరకు కన్నీరు కార్చారు. అంటే పాపిని దేవుడు ప్రేమించాడు, పాపాన్ని దేవుడు దూషించాడు, ఆ పాపాన్ని నిశ్చయం కూడా పాపం పోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే పాపి అయినటువంటి లాజరు మరణం పొందినప్పుడు కన్నీరు కార్చాడు, ప్రేమించాడు కనుకనే రెండవసారి ఎక్కడ కార్చాడంటే యెరూషలేము మీద కార్చాడు. యెరూషలేము దగ్గరకు వస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయంగా మరి యెరూషలేము కోసం ఏడుస్తున్నాడు. లూకా సువార్తలోని 19వ అధ్యాయం 41వ వచనంలో మనం దాన్ని చూస్తాం దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నీరు యెరూషలేము మీద ఎందుకు కార్చాడంటే నిశ్చయంగా ఆ యెరూషలేము లోనే ఆయన నిశ్చయం కూడాను సేవ పరిచర్యల ద్వారా మరి యెరూషలేమును మరి ఎంతగానో కూడాను మరి తను దీవించాడు, ఆశీర్వదించాడు. యెరూషలేము కొరకు మరి నిశ్చయం కూడా ఎంతో ప్రార్థనలు చేశాడు. యెరూషలేము నగర వీధుల్లో ఆయన సంచారములు చేస్తున్నాడు. యెరూషలేములోనే దాని దగ్గరగా ఉన్నటువంటి ఒలివుల కొండల మీద నుంచే ఆయన పరలోకం ఆరోహణ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తారంటే యెరూషలేము యొక్క ఒలివుల కొండ దగ్గరికే మళ్ళీ తిరిగి రెండో రాకల్లో రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు ఇశ్రాయేలు దేశానికి దేవుడు ఇంత ప్రాధాన్యతను ఇస్తే దేవుని సందులో మనం ఆ దేశం కోసం మనం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. సాధారణంగా ఈ యొక్క యెరూషలేము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అరబ్బీలు ఉంటారు. ఆల్ అరబ్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్. అండ్ కాబట్టి నిశ్చయం కూడాను మనం చాలాసార్లు ఏమనుకుంటాం, అరబ్బీ దేశాలు అంటే అందరూ కూడాను ముస్లింలే అనుకుంటాం. కానీ అరబ్బీ దేశాల్లో కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు, కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. అబ్రహాము గారి యొక్క సొంత ఊరు ఉర్ అనేటువంటి ఊరు ఇరాక్ దేశం ఉంది. అక్కడ ఇంకా కూడా విగ్రహారాధన జరుగుతున్నటువంటి స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఏ దేవుణ్ణి మొక్కున్నటువంటి నాస్తికులు కూడాను ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నారు దేవుడారు. కాబట్టి నిశ్చయం కూడాను మరి అరబ్బులు అనగానే మనం అనుకుంటే ఏమనుకుంటాం, ముస్లింలు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అక్కడ మరి అనేకమైనటువంటి వేరే మతాల వారు కూడా అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నిశ్చయం కూడాను మనం ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ యొక్క ఇశ్రాయేలు యెరూషలేము చుట్టుపక్కల అంతా శత్రువులే. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇప్పుడు మా దేశము యుఏఈ దేశం ఏమంటుందంటే మీరు ఇస్రాయల్ వెళ్తే మీరు మళ్ళీ తిరిగి రావడానికి వీలేదంటుంది. ఇస్రాయల్ యొక్క ఒక్క ప్రోడక్ట్ కూడాను మరి మా దేశంలోకి రానే రాదు దేవుడారు. కాబట్టి అంత ఇస్రాయల్ బాయ్కాట్ మూవ్మెంట్ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడాను చేసినప్పుడు ఇస్రాయల్ దేశం కోసం మనం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను నేను గడిచిన దినాలు చెప్పిన రీతిగా మీరు 3 విషయాల కోసం మీరు భోజనం చేసేటప్పుడు తప్పకుండా ప్రార్థన చేయండి. ఒకటి, మీరు తినే అన్నం కొరకు, దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మీ సంఘ కాపరి మీ దైవజనుడు బాగుంటేనే మీరు బాగుంటాడు. ఆయన నిశ్చయం కూడాను అందంగా ఉంటేనే మీరు అందంగా ఉంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు 10,000లో సుందరుడు, మనం కనీసం 1000 మందిలో సుందరులు కనపడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను మీ దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి. మీ దైవజనుడు మరి నిశ్చయంగా ఆత్మీయంగా వర్ధిల్లాలని, మీ దైవదాసులు నిశ్చయంగా దేవుని సందులో ఇంకా బలంగా వాడబడాలని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారు వర్ధిల్లితే మీరు కూడా వర్ధిల్లుతారు. మూడవదిగా మనం యెరూషలేము క్షేమము కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయాలి. తద్వారా మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు. అంతేకాకుండా మీరు సంపాదించేటువంటి ధనములో నిశ్చయం కూడాను మరి సంఘం అయితే కనుక సంఘము, మరి సహవాసం అయితే సహవాసము, మీరైతే కనుక ప్రత్యేకంగా ఎంతో కొంత భాగము యెరూషలేములో ఇశ్రాయేలులో విత్తడానికి ప్రయత్నం చేయండి. దేవుడారా, దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పరిచర్య కొరకు సంపూర్ణంగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క వసతులన్నీ లేనప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో మేము విత్తేమో దేవుడారా మా యొక్క జీవితాల్లో దూసుకొని పోయే అనుభవానికి దేవుడు నడిపించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడారా ఇలాగున మన దేవుని సందులో విత్తినప్పుడు దేవుని యొక్క కార్యాలను చూస్తాము. మనము ఆ యొక్క నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 18వ వచనము చదువుకుంటున్నప్పుడు దానికి ముందున్నటువంటి 17వ వచనం మీకు చూపించాలని కోరుతున్నాను. దేవుడారా, ఒక గోడలు, ఒక ప్రాకారాలు కట్టాలి అంటే మన అంతకన్నా ముందు జరిగినటువంటి సంఘటనను పరిశీలించి చూడాలి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం ఏం జరిగిందంటే, అయితే వారితో నేను ఇట్లాంటిని,
మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. అందరూ చెప్తాం, చూచి ఉన్నారు, చూచి ఉన్నారు. చూపు చాలా ప్రాముఖ్యమైన. దేవులారా, మీరు ఒకవేళ గనక ఏదైనా విషయంలో దేవుని చిత్తము చేయాలంటే మీ చూపులను సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూపులు సరి లేకపోతే గనక, మీ కన్నులు సరి లేకపోతే గనక మీ జీవితాల్లోని నిశ్చయం కూడాను, మీ బ్రతుకుల్లోని మరి నిశ్చయం కూడాను అభివృద్ధి చెందే ఆస్కారాలు చాలా తక్కువగా ఉంటాయి. చూడండి, దేవుడు కూడాను సృష్టిని సృజించిన తర్వాత మనము ఆ యొక్క ఆది కాండంలోని 1వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం కదా, 4వ వచనం 5వ వచనం చూస్తున్నప్పుడు వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచెను. అందరు చెప్పండి, చూచెను. కాబట్టి దేవుడు చూడాల్సిన అవసరం, ఆయన చేసేదంతా కూడా మంచిదే చేస్తాడు. కాబట్టి ఆ మంచిది మళ్ళీ చూడాల్సిన అవసరం ఏంటి? చూచెను అని రాయబడింది. కాబట్టి మీ చూపులు చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాన వాట్ యు విల్ సీ యు విల్ హ్యావ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే చూడండి, దేవుడు కళ్ళను నెత్తి మీద పెట్టలేదు. ఎక్కడ పెట్టాడంటే కరెక్ట్గా ఉండాల్సిన ప్రదేశంలో పెట్టాడు. చూడండి, ఒకసారి మీ కళ్ళను కానీ తీసుకుని వచ్చి ముక్కు దగ్గర పెట్టి చూడండి, మీ కళ్ళను కానీ తీసుకొచ్చి పెదాలు దగ్గరుకుంటే ఎలా ఉంటుందో చూడండి, మీ కళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో చూడండి. కానీ దేవుడు పెట్టాల్సిన చోటనే కరెక్ట్గా పెట్టాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాల్సిందంటే కళ్ళ యొక్క ప్రాముఖ్యతను ప్రభు మనకి ప్రత్యేకంగా ప్రస్తావించిన రీతిగా ఈ దినాన మన కన్ను చాలా ప్రాముఖ్యతను గాంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవులారా, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 22వ వచనం చూసుకుంటే కనుక, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఆయన 22వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేహమునకు దీపము కన్నే, కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మీరు ఏది చూడాలన్నా, ఏది చేయాలన్నా, ఏ ప్రాకారంలో నిర్మించాలన్నా కళ్ళు సరిగ్గా ఉండాలి. గుడ్డోలు ఎప్పుడైనా కూడా కట్టడాలు కట్టడం చూసారండి? గుడ్డోలు కట్టడాలు కట్టడం ఇంపాసిబుల్. ఏ భవనము కట్టినా కూడాను గుడ్డోలు కాదు, గుడ్లు ఉన్న వాళ్ళనే నిశ్చయం కూడాను దేవుడు మరి నిశ్చయంగా మనుషులు కానీ వారిని ఎంచుకుంటారు. కాబట్టి నిశ్చయం కూడా ఈ దినాన నీవు ప్రాకారము కట్టాలంటే కనుక నీ యొక్క కన్నులు సరిగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా నీ దేహానికి, అంటే నీ దేహం అంతట్లో దీపం ఎక్కడ ఉందటండి? కన్నులో ఉందంట. నీ కళ్ళలో దీపం పెట్టాడు. కాబట్టి నీ కళ్ళ ద్వారానే నీ దేహం అంతా కూడా వెలుగుమయమైపోతుంది. ఏంటండి కళ్ళలో దీపం ఏంటని అంటే కనుక, అందుకోసం చూడండి, మన ఇండియా దేశంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కన్నా కూడాను నయనాలు చాలా ప్రధానమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి నిశ్చయంగా మన నయనాల విషయంలో, మన కళ్ళ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి మనం కోరుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన యొక్క చూపు ఎంతవరకు వెళ్తుందంటే మనం ఒక కన్ను చూడగలిగినటువంటి సామర్థ్యం వరకు వెళ్తుంది. కానీ మన యొక్క భౌతికమైనటువంటి చూపులు ఇంత దూరం మాత్రం వెళ్ళగలిగితే కనుక ఆత్మీయమైనటువంటి చూపులు, అంటే ఆత్మీయంగా దేవుడు కళ్ళను తెరిస్తే అది వెళ్ళలేనటువంటి, చూడలేనటువంటి స్థలము లేదు, ప్రదేశము లేదు, ప్రాంతము లేదు. దేవుడు సుదూర ప్రాంతాలకు దాన్ని చూపిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరూ తెలుసో తెలియదు కానీ దేవులారా, మీలో అవయవాలు ఉన్నాయి. ఆమేన్. మీరు బయట అవయవాల విషయంలోనే దాని విషయంలోనే చూస్తా, దాని విషయంలో ముక్కులను వాసన చూస్తా, లేకపోతే చెవులు వెంట కూడా మీరు ఉంటున్నారు. కానీ అంతర్గతంగా అవయవాలు ఉన్నాయని పౌలు భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించాడు. దేవులారా, అవేంటంటే అంతర్గతమైనటువంటి కన్నులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ నేత్రములు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా కూడా వినగలిగినటువంటి చెవులు. అందుకోసం అస్తమాను యేసుక్రీస్తు ప్రభుల వారు వినగల చెవులు, వినగల చెవులు అని చెప్పి అంటా ఉన్నాడు. దేవులారా, అంతేకాకుండా కూడా చూడండి, మనం నిశ్చయంగా మన జీవితంలో మరి పాపము విషయంలో పాత నిబంధన గ్రంథంలో వ్యభిచార పాపాన్ని ఘోరంగా ఎంచేవారు. నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 28వ వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? ఒక్క సహోదరిని లేదంటే ఒక స్త్రీని నువ్వు మోహపు చూస్తే అప్పుడే అక్కడే ఆ క్షణమే ఆమెతో వ్యభిచారం చేసిన వాడితో సమానము అని చెప్పి అంటున్నారు దేవుడు. కాబట్టి నిశ్చయంగా చూడండి, పాత నిబంధనల గ్రంథంలో భౌతికముగా వ్యభిచారము, నూతన నిబంధనలకు వచ్చేసరికి ఒక విధంగా అంటే ఇంకా కఠినమైనటువంటి నీ చూపులు సరిగా లేకపోతే గనుక నిశ్చయంగా నీ జీవితంలో ఆ కీడును అనుభవిస్తావు అని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. అంతేకాదు దేవుడు చూడండి,
మొట్టమొదటి మనకు పాపం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? మన తల్లి, మన అమ్మమ్మ, మన అవ్వమ్మ, ఆవిడ పేరు ఏంటంటే అవ్వమ్మ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 5వ వచనం నుంచి 7వ వచనం వరకు అవ్వమ్మ చేసినటువంటి మహత్కార్యాన్ని మనం చూద్దాము. ఆదికాండం మీ తల్లిగారు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం తప్పకుండా చూసుకోవాలి. దానివల్లే మనం ఇది నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరువబడినని. ఎవరు చెప్తున్నారండి ఇవి? మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతలుగా ఉందని దేవునికి తెలియని స్త్రీతో కళ్ళు తెరిచిపోతాయమ్మా అని చెప్పి సాతాను చెప్పాడంట. వెంటనే కూడాను 6వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఎలా చూస్తుంది? చూస్తేనే కదా ఆహారానికి మంచిది అనుకుంది. రెండోది కన్నులకు అందమైనదంట. కన్నులకి ఎలాగట? అందంగా కనపడిందంట. వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతడు కూడా తినను. దేనికి స్తోత్రం. చూపు మనకి సమస్యలు తీసుకొచ్చేసింది. దేవుని ద్వారా ఈ దినాన మీ చూపులు మారితే మీ జీవితాలు మారిపోతాయి. ఈ దినాన మీ జీవితం మారకపోవడం కలిగిన కారణం అంటే మీ చూపులే. మీరు చూసే విధానం, తక్కువ చూపులు, ఎక్కువ చూపులు, ఒక్కొక్క వ్యక్తిని కూడాను మనం చూసుకునేటువంటి విధానం సరిగా ఉండదు. అందుకోసం చూడండి, మత్తయి సువార్తలోని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 7వ అధ్యాయములో మరి ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా కూడా ఒక వ్యక్తిని మనం ఎలాంటి చూపులతో చూస్తున్నాము అని అంటున్నాడు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ్ మనం చెప్పని ఎలా అంటున్నాడు. కాబట్టి ఈ దినాన మన చూపులు సరిగా లేక అవతల వాళ్ళని తక్కువ చూపుతో చూస్తున్నాం, మనం ఎక్కువ అనుకుంటున్నాం. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిశ్చయం కూడాను నీవు చూసేటువంటి చూపులు మారాలి. నిశ్చయం కూడాను ఆ యొక్క మరి సామెతల గ్రంథం Proverbs chapter 4:25 word of the Lord says, నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవాలని చెప్పి అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలోని 33వ అధ్యాయంలో 15వ వచనం అంటున్నాడు, నీవు చూడకుండా నీ కన్నులు మూసుకుంటే ఉన్నతమైన స్థలాలకు దేవుడు తీసుకెళ్తాడంట. యెషయా గ్రంథంలోని 33 chapter 15 నువ్వు చూడకుండా కన్నులు ఆపేసుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాడు. ఇక నువ్వు చూడటం వల్లే నీ జీవితము నాశనం అయిపోయింది, పాడైపోయింది. ఆ యొక్క జీవితాల్లో మన జీవితాల్లో చూపులు సరిగా లేకపోవడం వల్లే ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నారు? 2వ సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాము. ఆయన మేడ మీద తచ్చట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యుద్ధరంగంలో ముందుండాలి. కానీ ఆయన చూపులు మేడ మీద నుంచి చూడకూడనటువంటి ప్రదేశం చూసేవి. పాపములో పడిపోయిన ప్రథమ ఫలాన్ని నాశనం చేసుకున్నాడు ఆయన. ఈ దినాన నీ చూపులు నీ జీవితంలో ఎంత ప్రభావితం చేస్తావంటే నువ్వు చూసిన దాన్ని బట్టి నీ జీవితము ఆధారపడుతుంది. నీ చూపులే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నిశ్చయం కూడాను మన జీవితాల్లో మనము దేవుని నామ మహిమార్థమే చూడవలసిన వారుగా ఉన్నాం. చూడండి, మేము మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి వచ్చాము. మధ్యధర ప్రాంతంలో అరబ్బులు అందరూ కూడా హాగరు గురించి, ఇష్మాయేలు గురించి చాలా ఎక్కువగా పొగుడుతారు. ఒక్క వాక్యం వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేంటంటే గనక ఆ దినాన గనక ఇష్మాయేలు గనక నీళ్లు తాగకపోయి ఉంటే గనక వాళ్ళు చనిపోయి ఉండేవారు, ఈ దిన అరబ్బోలు వచ్చి ఉండేవారు కాదని చెప్పేసి ఆదికాండంలోని 21వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుడంట హాగరు యొక్క కళ్ళులు తెరిచిన వెంటనే అక్కడ ఒయాసిస్ని చూస్తుందంట, నీటి మడుగును, నీటి స్థలాన్ని చూస్తుందంట. ఆ నీరు చూసి వెంటనే తన బిడ్డకు ఆ యొక్క మరి ఆ నీటినిచ్చిన వెంటనే నిశ్చయం కూడా తన బిడ్డ జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి అరబ్బులు అందరూ పొంగిపోతా ఉంటారు హాగరు గురించి. నిశ్చయంగా హాగరు కళ్ళు గనక దేవుడు తెరిచి ఉండకపోయి ఉంటే గనక తన యొక్క నీటిని ఆ యొక్క స్థలాన్ని తను చూసి ఉండేది కాదు. ఈ దినాన్ని నిశ్చయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాల విషయం కాదు, భౌతికమైనటువంటి నేత్రములు తెరవబడినట్టుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు కొంతమంది పని చేసేటప్పుడు ఎలా పని చేస్తుంటారంటే కంటికి కనపడాలని, అంటే మనుషులు ఓహో మెచ్చేసుకోవాలి, మనల్ని మనుషులు ఓహో పైకి ఎత్తేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం పనిచేస్తుంటాం అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలెనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు అంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మనుషులు మీరు లెక్కేసినా లెక్కేయకపోయినా, మనుషుల దగ్గర మీ యొక్క మాటలు చెల్లినా చెల్లకపోయినా దేవుని దగ్గర ఎప్పుడు కూడా చెల్లుతాయి. దేని స్తోత్రం, హల్లెలూయా. నీకు తలాంతుందా? నీకు దేవుడు ఇచ్చినటువంటి వరం ఉందా? దేవుడు తగిన సమయాన్ని సందర్భాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు. అయ్యో నన్ను వాడుకోవట్లేదు, అయ్యో నాకు అవకాశం దొరకట్లేదు, అయ్యో నేను అక్కడ నిలబడలేదు అని చెప్పేసి అవకాశం లేదు. దేవుడు తలాంతునిస్తే దాన్ని ఎలాగూ ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో కూడా దేవునికి
చక్కగా తెలుసు దేని బిడ్డలారా. కాబట్టి నిశ్చయం కూడాను మనం తలాంతుల విషయంలో కోల్పోతున్నాము అనేటువంటి సందర్భాన్ని మనము ఆ యొక్క భయాన్ని పెట్టుకోవాల్సిన పని లేదు దేని బిడ్డలారా. అంతేకాకుండా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది దేని బిడ్డలారా? దాసులారా, మనుషులను సంతోషపెట్టువారనిటు కంటికి కనబలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై శరీరం బట్టి మీ యజమానుల వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. దేనికి స్తోత్రం హల్లెలూయా. మీరందరూ పని చేస్తున్నారు, పని లేని వారంటూ సాధారణంగా ఎవరుండరు. పని చేసేటప్పుడు సంఘంలో పని చేసినా, మీ కుటుంబంలో పని చేసినా, మీ యొక్క కంపెనీలో పని చేసినా ఒకటి మాత్రం నేను చెప్తున్నాను దినబరా, మీరు నమ్మకంగా పనిచేయండి. కంపెనీలు చూస్తున్నారు కదా, బాస్ ఉంటే బాగా పనిచేయడం, బాస్ లేకపోతే ఇంకా మామూలుగా పనిచేయడం. అలా కాదు దినబరా. దేవుడు మనకి బాస్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం పని చేస్తామో దేవుని శూర కార్యాలను మనం చూస్తాం. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, సామానులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలుస్తారట. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన నీవు నీ పనిలో నమ్మకముగా ఉంటుంది అనబడారా, నిశ్చయంగా కూడా నీ జీవితంలో తప్పకుండా పైకి దేవుడు తీసుకుని వస్తాడు. నీ యొక్క సీటు కింద కుళ్ళిపోయిన కోడిగుడ్డు ఉంచుకుంటే దాన్ని దాచేసి, అయ్యో కోడిగుడ్డు కదా దాచేసి కుళ్ళిపోయింది కదా అని చెప్పి దాచుకుంటే దానిలో వాసన రాదా? తప్పకుండా వాసన వస్తుంది దేనిబడారా. ఈ దినాన నీలో కుళ్ళు దాచుకొని, నీలో చేయవలసిన పనిని దాచుకొని, చేయకూడనటువంటి పనులు చేస్తూ నీ ఇష్టానుసారంగా కంపెనీలో నీవు నీ యొక్క సొంత కార్యాలు చేసుకుంటున్నామో, సొంత ఇష్టాన్ని చేసుకుంటున్నామో, దేవుని సన్నిధిలో దేనిబడా నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడి దేవుని నా మహిమాత్మే నమ్మకముగా నీ కంపెనీలో పనిచేయడానికి నువ్వు సిద్ధపడతావో దేవుని కార్యాలను చూస్తావు. దీనికి స్తోత్రం హల్లెలూయా. మా దుబాయ్ దేశంలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి అమెరికన్స్కి, లేదంటే తెల్లవాళ్ళకి, దొరలకి, లేదంటే యూరోప్ నుంచి వచ్చిన వారికి జీతాలు ఎక్కువ. మామూలు వాళ్ళకి అయితే కనుక $10,000 ఇస్తే వాళ్ళకి $20,000 ఇస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు మొబైల్ పట్టుకోరు, లేదంటే వారు పర్సనల్ కాల్స్ చేయరు, ఇంకా వేరే ఏ ఆపగలు లేవు. కంపెనీకి వచ్చారు, కంపెనీ జీతం పే చేస్తుంది, కంపెనీ పని మాత్రమే వారికి ఇస్తారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను దేనిబడారా. ఈ దినాన మనము మరి భారతదేశం నుంచి వచ్చాం కాబట్టి మనకున్నటువంటి అలవాట్ల ప్రకారం మన ఇష్టానుసారముగా మనం పనిచేసి దేవుని సన్నిధిలో దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వారంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన దేనిబడా నువ్వు ఏది చూస్తావో అది నువ్వు అవుతావు. కాబట్టి నిశ్చయంగా నువ్వు దేవుని సన్నిధిలో ఏది చూస్తున్నావో చాలా జాగ్రత్తగా మరి చూడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. అంతేకాకుండా కూడాను దేనిబడారా మన జీవితాల్లో మనము ఒకవేళ గనక మనం దేవుని నామ మహిమార్థమే దేవుడిచ్చినటువంటి దర్శనాలను చూడలేకపోతే కనుక దేవుని యొక్క కార్యాలను చూడలేం. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏం చెల్లిస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన ఆత్మ వచ్చిన వెంటనే ఎక్కడ డీల్ చేశాడు తెలుసా అండి? మీరు అపోస్తుల కార్యములు వెళ్తే కనుక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుడా, అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే యవ్వనస్తులకు ఏమొస్తున్నాయి? దర్శనాలు వస్తున్నాయి. ఆ యొక్క వృద్ధులకు ఏమొస్తున్నాయి? కాలాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? కళ్ళలో నుంచే దేవుడా. కాబట్టి నిశ్చయంగా నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందిన వెంటనే కూడాను దేవుడు ఆత్మతో నింపిన వెంటనే నీ కళ్ళతో డీల్ చేస్తున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడలో ఎలాగస్తా? ప్రతి కన్ను ఆయన్ని చూచును అంటున్నాడు. దేనికి స్తోత్రం. కాబట్టి నిశ్చయం కూడాను ప్రతి కన్ను ఆయన్ని చూస్తే నిశ్చయంగా కూడాను నీవు నీ కన్నులను యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ప్రత్యేక పరుచుకోవాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. ఈ దినాన నీ చూసే చూపులు సరిగా లేక, లేదా నీ కన్నులో ఉన్నటువంటి దర్శనములు సరిగా లేక, దృష్టి సరిగా లేక నిశ్చయం కూడాను ఆ యొక్క జీవితాన్ని, నీ జీవితంలో నీవు ఆ యొక్క మరి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నావు. దుబాయ్ దేశంలో బాగా ప్రైజులు జరుగుతూ ఉంటాయి. దీని ప్రైజ్ మనీలు అని జరుగుతూ ఉంటాయి. జరుగుతుంటే ఒకసారి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఒక ఈవెంట్ జరిగినప్పుడు అందులో అందరూ కూడా బాగా గిఫ్ట్లు పెట్టారు. ఒక 10 గిఫ్ట్లు పెట్టారు అన్నమాట. విన్నర్స్ అందరు కూడా గిఫ్ట్లు పెట్టిన తర్వాత ఆ 10 గిఫ్ట్లో ఒకటేమో పెద్ద డబ్బా ఉంది, తర్వాత చిన్న డబ్బా ఉంది, ఆ ఆఖరిలో మాత్రం చిన్న కవర్ ఉందన్నమాట. ఒక చిన్న కవర్. అయితే అందరూ కూడా ఏం చేశారంటే, ఈ చూసిన వాళ్ళందరూ పెద్ద డబ్బాలో పెద్ద గిఫ్ట్ ఉందేమో అని చెప్పేసి అందరూ పెద్ద తీసుకున్నారు. ఆఖరిలో మాత్రం ఒక అబ్బాయి మిగిలిపోయాడు. ఆ అబ్బాయి మరి నువ్వేం తీసుకుంటావు అని చెప్పేసి అంటే కనుక ఆ చిన్న కవర్ చాలండి, నాకు ఇంత పెద్ద బహుమానం వద్దని చెప్పి చిన్న కవర్ తీసుకున్నాడు. అందరికీ మామూలుగా వచ్చినాయి, కానీ ఆ చిన్న కవర్లు ఏముందంటే కనుక మెర్సిడెస్ బెంజ్ కారు యొక్క పత్రాలు ఉన్నాయి. దేనికి స్తోత్రం హల్లెలూయా. అందరికీ మామూలుగా 2,000, 3,000, 10,000 మహా అయితే వస్తే కనుక అందులో అయితే కనుక 3 లక్షల విలువైనటువంటి మెర్సిడెస్ బెంజ్ యొక్క కారు యొక్క పత్రాలు ఉన్నాయి. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన మీరు చూసేటువంటి కన్నులు సరిగా చూడలేదు కాబట్టి, అంటే మీరు చూపులు
సరిగా లేకపోవడం వలన మీ యొక్క దృష్టి సరిగా ఆ యొక్క మరి పెద్ద విషయాల మీద, మీరు కనబడేటువంటి విషయాల మీద మాత్రమే మీరు దాని వైపు మాత్రమే ఆశ నుంచి కానీ దేవుని సన్నిధిలో నిశ్చయం కూడాను మీరు జ్ఞానమును పెట్టకపోవడం వలన మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. దేవుని ద్వారా మనం యోహాను సువార్తలోని 4వ అధ్యాయంలో 34వ వచనం నుంచి 35వ వచనం వరకు ఏం సెలవిస్తుంది? మనం ఏది చూస్తామో అది మనం అవుతామంట. నువ్వు చూడలేని దాన్ని నువ్వు కాలేవు. చూడండి, కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, ఆ సినిమాల్లో హీరోలాగా యాక్ట్ చేసేస్తుంటారు. సీరియల్లో అత్త కోడలు గొడవలు, ఆ అత్త కోడలు గొడవలు బాగానే ఉన్నా కూడా అత్త కోడలు గొడవల మధ్యలో ఉన్న గొడవల మధ్యలో మరి వీళ్ళకి అనుకొని ఆ ఊహించుకొని ఆ తలంపుల వల్ల ఆ సీరియల్ లాగా యాక్ట్ చేసేస్తుంటారు. మొన్న ఈ మధ్యలో నేను ఒక దేశం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలోని ఒక చిన్న కుర్రవాడు అతను ఏదో బ్యాట్మెన్ మూవీ చూసినట్టు తెగ వీడియో గేమ్స్ ఆడుతున్నాడట. సడన్ గా మూవీ థియేటర్లోకి వచ్చి టక మనం కలిసాడు. 25 మంది వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. దీని బిడ్డలారా, నిశ్చయం కూడా నువ్వు ఏది చూస్తావో అది నువ్వు అవుతావు. ఈ దినాన నువ్వు ఏది ఎక్కువ చూస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఎక్కువ చూస్తున్నావా? వేరే దేన్నైనా ఎక్కువగా చూస్తున్నావా? ఇదైనా పరిశీలించుకోవాలి. మీ పిల్లలకి ఏది ఎక్కువ చూపిస్తున్నారో కూడా మీరు చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, తద్వారా మీరు కుటుంబాన్ని కడతారు. దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని చక్కగా కట్టగలిగిన వారు సంఘాన్ని కడతారు. ఆ తర్వాత సంఘాన్ని కట్టగలిగిన వారు యెరూషలేము ప్రాకారములు గోడలు కట్టుటకు పూనుకుంటారు. ఈ దినాన మొట్టమొదటిగా నీలో నుంచే అంతర్గతముగా ఆ యొక్క జీవము, ఆ యొక్క మరి ప్రత్యేకమైన ఉద్యమం ప్రారంభమవుతుంది. తద్వారా నువ్వేం చేస్తావంటే దేవుని సన్నిధిలో నీవు శ్రేష్టమైన కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధపరుస్తాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయం కూడాను మన జీవితంలో మనము చూడగలిగిన దానికంటే కూడాను ఎక్కువ చూడాలి అంటే, సుదూరంగా చూడాలి అని అంటే కనుక తప్పకుండా మనకి దైవ దర్శనము కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దర్శనము లేకుండా, దేవుని దృష్టి లేకుండా కూడాను మనం దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లో చూడలేం. దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము అనగా ఏంటంటే దేవుని దృష్టితో మనము దృష్టించాలంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ దృష్టితో దృష్టిస్తున్నాడో ఆ దృష్టితో మనం దృష్టించినప్పుడు దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చూపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాలు నెరవేరుతాయి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం చూసుకున్నప్పుడు మన జీవితాల్లో కార్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగవు. దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క లోకములో ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన ఒక కనుదృష్టితో వచ్చి ఆ దృష్టితో మాత్రమే జీవించి తన ఇష్టానుసారంగా జీవించలేదు, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించాడు. తన దర్శనం ప్రకారం జీవించాడు. దేవుడా, ఆ దర్శనాన్ని ఎందులో ఉంచాడంటే తన ఆత్మలో ఉంచాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకోసం అపోస్తల కార్యంలోని 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడా ఏమంటున్నాడు? అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కను అంటున్నారు. కాబట్టి ఈ దినాన మీరు దర్శనమును చూడాలి, కలలు కనాలి. దేవుడా, నీకు దర్శనము లేకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. కాబట్టి నిశ్చయంగా నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనముతో నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నీ యొక్క దర్శన ప్రకారము సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు దేవుడా, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో 19వ వచనం దేవుని వాక్యం చూస్తున్నాము. ఆకాశం నుండి వచ్చినటువంటి దర్శన ప్రకారము అక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో మరి గొప్ప మార్పులు కలిగినట్టుగా చూస్తున్నాము. ఈ దినాన నువ్వు ఎప్పుడైతే ఆకాశం నుంచి వచ్చినటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావో అప్పుడు నీ జీవితంలోని ఆ యొక్క దృష్టిని మారుస్తావు, దర్శనాన్ని మారుస్తావు. తద్వారా నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడా, ఈ దినాన్ని ఎంతవరకు కూడా నువ్వు చూసినటువంటి చూపుల వలనే నష్టం వచ్చింది, కష్టం వచ్చింది. దేవుడా, ఈ దినాన నీ చూపులు మారితే నీ జీవితం మారుతుంది. నీవు ఒకవేళ కనుక నీ చూపులను సరళని నువ్వు మార్చుకుంటే కనుక దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి సంసిద్ధులు అవుతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడా, ఒక దినానంట ఒక కళ్ళు లేనటువంటి కబోది ఒక అమ్మాయి అంట తనకి కళ్ళు లేవని చెప్పి బాధపడుతుంటే, కళ్ళు ఉన్నటువంటి గుడ్లు ఉన్నటువంటి ఒకతను వచ్చి పాపం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, కళ్ళు లేవు కదా అని చెప్పేసి వస్తే తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఎంగేజ్మెంట్ అంతా అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం అంట పాపం తన కళ్ళు లేవు కదా, నా కళ్ళు తనకి ఇచ్చేద్దాం, నాకున్నా తనకున్నా ఒకటే కదా అని చెప్పేసి ఆ కళ్ళను తన కళ్ళను తనకి దానం చేస్తాడట. దానం చేసిన తర్వాత ఈ కళ్ళు లేని అమ్మాయి కళ్ళు వచ్చిన తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన వెంటనే కూడాను ఈ అబ్బాయిని తీసుకురండి, అబ్బాయిని చూస్తానని, పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిని అని చెప్పేసి అన్నదంట. అన్న వెంటనే కూడాను ఆ అబ్బాయి ఏమో నిశ్చయం కూడాను అంటున్నాడు కదా, నిశ్చయం కూడా అబ్బాయిని చూసిన వెంటనే అమ్మాయి అందంట, ఇదేంటి నా కళ్ళు వచ్చినాయి నీ కళ్ళు లేవేంటి అన్నదంట. అనగానే ఏమంటే నేను గుడ్డోని చేసుకోవాలి ఇప్పుడు నేను అని చెప్పేసి నేను చేసుకొని పో, ఇప్పుడు నా కళ్ళు వచ్చినాయి కదా, కళ్ళు వచ్చిన చేసుకుంటానని చెప్పేసి అన్నదంట. అనగానే ఆ అబ్బాయి బాధపడుతూ వెళ్ళిపోయి చిన్న చిట్టి మాతను పెట్టి వెళ్ళిపోయాడంట. ఆ చిట్లు ఏమో రాసాడే, నా కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అబ్బాయి కళ్ళు తిని పొందుకుంది,
ఆ అబ్బాయి తను దానం చేస్తే ఈ అమ్మాయి కళ్ళు పొందుకుంది. తనతో వివాహము చేయడానికి సిద్ధపడినట్టు నన్ను ఆ యొక్క కళ్ళు తెరుచుకున్న తరువాత తనకి కళ్ళు లేవని చెప్పి తెలుసుకొని నిశ్చయం కూడా తను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఈ దినాన అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమై ఆయన శరీరాన్ని, ఆయన యొక్క ఆత్మను మనకు ఇచ్చాడు. దేవుడారా, ఈ దినాన మనం భుజించేటువంటి ఆహారము బల్ల ఏంటి? వాట్ ఈస్ దిస్ లార్డ్స్ సప్పర్? అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒల్చి, ఆయన శరీరాన్ని ఒల్చి మనకి ఇస్తున్నాడు. ఆయన రక్తాన్ని పిండి మనకి ఇస్తున్నాడు. దేవుడారా, ఆయన రక్తం మీ రక్తంలో కలిసిపోతుంది, ఆయన శరీరం మీ శరీరంలో కలిసిపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి కొరడాలు కొడుతుంటే ఆ కొరడా చుట్టుపక్కల ఉన్నటువంటి గాజు పెంకులు ఆ యొక్క కొరడాను ఇప్పుడు కాక ఎలాగుందో ఇశ్రాయేలు దేశం దాన్ని ఆ యొక్క కొరడాను దాచిపెట్టి ఉంచారు, అలాంటి కొరడా ఉంటుందని చెప్పి ఆ కొరడా చుట్టుపక్కల ముళ్ళు, ఆ యొక్క గాజు పెంకులు, ఆ చివర పెద్ద పెద్ద నేలు దాన్ని కొడితే ఇలాగా ఒక్కసారి ఆ దేహాన్ని ఇలా అతుక్కొని ఆ పిండాన్ని, ఆ యొక్క మరి మోంసం మొక్కని బయటికి లాగుతుందంట. అలాగా 1-49 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారికి శరీరం చేల్చబడింది. ఆయన దేహము గాయమైంది. ఆ దున్నిన భూమి వలె ఆయన యొక్క వీపంతా అయిపోయిందంట. దేవుడారా, ఈ దినాన ఎముకలు కనబడ్డాయంట ఆయనకి. దేవుడారా, ఆ యొక్క కొరడా దెబ్బల తర్వాత అంత ఘోరమైనటువంటి శిక్షను నీ కొరకు ప్రభువుల వారు ఆ యొక్క పడ్డారు. కారణం ఏంటంటే నువ్వు అనేక సార్లు నువ్వు చేసిన పాపం వలన, నువ్వు చేసిన ద్రోహం వలన, నువ్వు చేసిన తప్పుల వలన యేసుక్రీస్తు ప్రభుల వారికి మాదిరిగా నువ్వు శిక్షను అనుభవించాలి. కానీ నీ శిక్షని ఆయన తీసేసుకున్నాడు. తీసుకొని ఆయన నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కోణాన్ని నడిపించడానికి దేవుడు సంసిద్ధుడయ్యాడు. దేవుడారా, కాబట్టి ఈ దినాన మన బ్రతుకును, మన జీవితాన్ని, మన పరిస్థితిని ప్రభువే మార్చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను 22 సంవత్సరాల క్రితము మరి నిశ్చయం కూడా అందరూ నన్ను భయంకరమైనటువంటి వ్యక్తిగా, నువ్వు బాగుపడవరా, నీ జీవితం ఇంతేరా, మమ్మల్ని నాశనం చేస్తావా, ఇది అదని చెప్పి అనేకమైన మాటలు అనేవారు. ఎందుకంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా మరి నిశ్చయం కూడా ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి చివాట్లు తిన్నాను. కానీ నిశ్చయం కూడా ప్రభువు నా బ్రతుకును మార్చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 22 సంవత్సరాల క్రితం అనుకోని రీతిగా ఒక స్థలంలో ఒక గుంపు ప్రార్థనకు ఆపడానికి వెళ్ళినప్పుడు ఆపలేక దేవుని సందులో మోకరించేసినప్పుడు ప్రభువు నాతో మాట్లాడి నిశ్చయంగా ఆయన పలుకుల ద్వారా పలికించి ప్రభు జీవితాన్ని మార్చేశాడు. ఈ దినాన ఎక్కడ సువార్త అందలేదో ఆ స్థలంలో ప్రభు కొరకు నిలబడడానికి దేవుడు కృప చూపాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడారా, ఈ దినాన నేను చెప్తున్నాను, నిశ్చయంగా మీరు ఎవరి కోసమో ఒకవేళ గనక నీవు నిశ్చయం కూడాను నీ జీవితంలో ఆ యొక్క దృష్టి కలిగి ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి, లేదంటే కనుక ఒక వ్యక్తిని పాపి అని పరిగణించేసి ఇతని జీవితం ఇంతే అని చెప్పేసి నీవు ఆ యొక్క లెక్కలోకి తీసుకొస్తావు, వారిని అందరినీ కూడా ప్రభు మార్చడానికి సంసిద్ధులుగా ఉన్నాడు. ఎలాగంటే నీవు నోటి మాటతో వలించాలి, యేసయ్యా ఈ బిడ్డను తాకండి, యేసు నామంలో ఇప్పుడే తన జీవితం మార్చబడును గాక అని చెప్పి ఒక్క ప్రార్థనను చేయగలిగితే అతడి జీవితం మారిపోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మీరు కానీ, నేను కానీ, మనం కానీ ఎవరైనా కూడా రక్షణ జ్ఞానంలోకి వచ్చాము అని అంటే, రక్షించబడ్డామంటే, దేవుని సందులో నిలబడ్డామంటే మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేశారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ దినాన్ని నీవు వేరే ఎవరి కోసమైనా కూడా ప్రార్థన చేయబద్దున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు పేర్లు మార్చివేసి వాడే ఉన్నాడు. దీని ద్వారా మనం చూస్తున్నాము, దేవుని సందులో దేవుడు నిశ్చయం కూడాను ఒక నూతనమైనటువంటి పేరును మనకి ఇస్తున్నట్టు. ఆది కాండంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆ యొక్క దేవుడు 5వ వచనంలో దేవుడు పగలునకు వెలుగనియు చీకటికి రాత్రని పేరు పెట్టేవాడన్నాడట. దీని ద్వారా ఆయన పేర్లు పెట్టువాడే ఉన్నాడు. నిశ్చయంగా మనకు ఒక శ్రేష్టమైనటువంటి నామాన్ని ఇస్తారట. ఆ యొక్క మరి ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయంలో 17వ వచనంలో జయించువానికి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికి గాని మరి ఎవ్వరికి తెలియదంట. నీకు తప్ప మరెవ్వరికి ఆ పేరు తెలియదంట. అటువంటి పేరుని దేవుడు పరలోకంలో మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరైనా లోపలికి వస్తే, ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి అని అంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా యేసు ప్రభులు వచ్చిన వారు పాతగిల్లిన జీవితం ఉండదు, నూతనమైనటువంటి జీవితంతో ఆయన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు నూతనమైన జీవితం అంటే కనుక రోమా పత్రికలో 8వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, Romans chapter 8:23, ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో పొందిన మనము దత్త పుత్రత్వము కొరకు అనగా దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. వీఆర్ అడాప్టెడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన పేర్లు మారిపోయింది, మన సర్నేము మన యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు. కానీ నీవు ఒకవేళ కనుక యేసు ప్రభులోకి వస్తే, ఆయన సందులో రక్షణ పొందితే నీ పేరును దేవుడు మార్చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మా ఇంటి పేరు మారిపోద్దానంటే అవును, నీ పేరు ప్రభువు బిడ్డ అని చెప్పి పరిగణించబడతావు. నిశ్చయం కూడాను నీకు ఒకవేళ నీ తల్లిదండ్రులు హెరిడిటీ ఉందనుకోండి, మీ తండ్రి కానీ
తల్లి కానీ బీపీ కానీ షుగర్ కానీ జబ్బులు కానీ వ్యాధులు కానీ అనుకోండి, అవన్నీ నీ మీదకి వచ్చేస్తున్నాయి అనుకోండి హెరిడిటీ తోటి. వెంటనే నువ్వేం చేయాలంటే యేసు ప్రభు సందులో బాప్తిజం పొంది నువ్వు రక్షణ పొందుకుంటే గనక ఆయన రక్తంతో మనం ఇప్పుడు పాలు పొందబోతున్నాం. ఈ రక్తము తాగిన వెంటనే మీరు అందరూ అనుకుంటున్నారు ద్రాక్షరసం అని చెప్పేసి, ఇది యేసు రక్తం అని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేని చూద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం మనం తాగుతున్నాం అన్నవారు, యేసు శరీరం తాగుతున్నా అన్నవారు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని చూద్దాము. ఆయన రక్తము కొరకు, ఆయన శరీరం కొరకు గట్టిగా. ఆయన రక్తాన్ని తాగితే ఆయన రక్తం మీ రక్తంతో కలిసిపోతుంది. ఆయన శరీరాన్ని తింటే ఆయన శరీరం మీ శరీరంతో కలిసిపోతుంది. మీ హెరిడిటీ ఇంకా తప్పుకుంటుంది, తొలగిపోతుంది. ఇంకా నిశ్చయం కూడా పరలోకం నుంచి హెరిడిటీ వచ్చేస్తుంది, పరలోకం నుంచి వారసత్వం వచ్చేస్తుంది. మీరు దత్తపుత్రులు అయిపోతారు. వెంటనే ఏమవుతుందంటే దేవుడు మీ కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మీ జీవితంలో జరుగుతాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందని చెప్పి ఒప్పుకోవద్దు అన్నారు. మీ పరలోకపు తండ్రి నిశ్చయం కూడా మీకు శ్రేష్టమైనది, అనుకూలమైనది, అమోఘమైనది మాత్రం ఇస్తాడు. మీకు చెడ్డ పేరుని అన్నడు కూడా ఇవ్వడు. మీకు రోగి అనేటువంటి పేరు ఇవ్వడు దేవుడారా. అంతేకాకుండా నిశ్చయం కూడా మన జీవితాల్లో మనం చూసుకుంటే కనుక ఆ యొక్క ఆది కాండలను చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేంత వరకు కూడాను అనేక మందికి పేర్లు మారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడారా. ఆ యొక్క మరి అబ్రహాము గారి ప్రేరుకు అబ్రాము అనేటువంటి పేరు, అది నిశ్చయం కూడా ఆ యొక్క ఎగ్జాల్టెడ్ ఫాదర్ అనేటువంటి పేరు ఉండే దానికి అబ్రహాము అనగా అనేకమైనటువంటి జనములకు తండ్రి అని చెప్పి ప్రభు చూపించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గారిని రోజు బీచ్కి తీసుకెళ్ళి ప్రభు అనేవాడు అంటే ఇదిగో చూడు ఇసుకరేణులాగా ఉంటారు మీ బిడ్డలు అనేవాడు. తర్వాత బయటకు తీసుకొచ్చి ఆ నక్షత్రాలు చూపించి ఇలాగుంటారు నీ బిడ్డలు అనేవాడు. అంటే నువ్వేం చేయాలంటే నిశ్చయం కూడాను ఆ నక్షత్రాలకు చూసి నీ బిడ్డలు అనుకోవాలి. ఇది నీకు బిడ్డలు లేరేమో, యేసు నామములు నువ్వు కళ్ళతోనే ఆ బిడ్డను చూడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములు ఏది లేదో అది చూడాలి. మనం చదువుకున్న గడిచిన దినాల్లో ఆ యొక్క విశ్వాసం అంటే ఏంటి అని అంటే కనుక నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపును అదృశ్యమైనవి ఏది నీకు లేదో అది ఉన్నవి అనుటకు అనాలంట. అంటే నిశ్చయంగా నీకు కలుగుతుంది దేవుడారా. ఈ దినాన దేవుడు నీకు అర్హతనిచ్చాడు. అర్హత ఏంటంటే యేసు రక్తం వలన నీ జీవితంలో అర్హత వస్తుంది. అడుగుడి అనేటువంటి పదం, ఆస్క్ అనేటువంటి పదములోనే ఆస్క్, ఏ ఫర్ ఆస్క్, ఎస్ ఫర్ సీక్, కే ఫర్ నాక్ మనం గమనించాం. దాని విషయంలో దేని బిడ్డలారా ఎందుకు అడుగుతున్నాము అని అంటే కనుక అడుగుడి అనే పదాన్ని మీరు గ్రీకు భాషలో చాలా జాగ్రత్తగా చూస్తే కనుక కమాండ్ తోటి ఒక మన నిశ్చయం కూడాను ఆ యొక్క అథారిటీ తోటి అడిగే విధంగా ఉందంట దేని బిడ్డలారా. మనం చూడండి సాధారణంగా ఇండియాలో బెచ్చగాలు వస్తే కనుక ఇంటికి ఏం చేస్తారు, భావతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని చెప్పి భిక్షగాడు బయట తడుతా ఉంటాడు. అలాగని మన బిడ్డలు అడుకుంటే ఎలా బాగుంటుంది, రోజు అనొచ్చి అమ్మ అన్నం బట్టే అని చెప్పి అడిగితే ఎలా ఉంటుంది, బాగోదు కదా. అలాగే దేవుడు నిశ్చయం కూడా అడుగుడి అన్నాడు. అంటే నిశ్చయంగా కూడా నువ్వు అడగాల్సిందే దేవుని. ఎలాగ అడగాలంటే నీవు దేవుని బిడ్డవు గనక దేవుని సన్నిధిలో అడగాలి. అడిగే విధంగా కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు తీసుకుంటావు. చూడండి, మనల్ని క్రైస్తవులు అని అంటారు, క్రైస్తవుడు అంటారు. క్రీస్తు లేకుండా మనము క్రైస్తవులు అనలేం కదా. క్రైస్తవులు అన్నోడిని క్రీస్తు తీస్తాం అనుకోండి ఊడిపోతారు క్రైస్తవుడు. ఆ క్రైస్తవురాలు అన్నోడిని ఆ యొక్క క్రీస్తు లేకుండా ఉంటే కనుక రాలిపోతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవురాలమైనా క్రైస్తవులైనా క్రీస్తు కలిగి ఉండవలసిందే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అస్తమానం మనం చెక్ చేసుకోవాలి. యేసుప్రభు ఉన్నాడా మన మాటలో, యేసుప్రభు ఉన్నాడా మన చూపులో, యేసుప్రభు ఉన్నాడా మన ప్రవర్తనలో అని చెప్పి చూసుకుంటేనే కనుక నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఆ క్రీస్తు లేకపోతే నువ్వు ఊడిపోతావు. నువ్వు క్రైస్తవురాలు అయితే నీ యొక్క ప్రవర్తనలో, చూపులో, చేతలో, పనిలో కనుక నిశ్చయంగా క్రీస్తు లేకపోతే నువ్వు రాలిపోతావు దేవుడారా. కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో మనం ఏం పూజిస్తున్నామంటే దేవుని యొక్క ఆ యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని పూజిస్తున్నామని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో సిద్ధపడతావో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, నీ పేర్లు మార్చేస్తాడు దేవుడారా. ఈ దినాన పరలోకం వెళ్ళిన తర్వాత ఒక నూతనమైన పేరును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? యాకోబు. నిశ్చయంగా కూడా దేవుడు తన పేరు మార్చాడు. యాకోబు అనగా మోసగాడు. దేవుడు వెంటనే తన పేరుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఈ దినం నువ్వు నీ జీవితంలో చేసినటువంటి పాపం వలన, దోషం వలన నువ్వు ఇశ్రాయేలు కాకుండా కూడాను యాకోబు వలె పరిగణించబడుతున్నాము. దేవుడు నీ పేరును మార్చేస్తున్నాడు. ఈ దినాన ఇశ్రాయేలును ఎంత ఉన్నతంగా దేవుడు హెచ్చించారంటే ఇశ్రాయేలు దేశము మరి ఉన్నతమైనటువంటి దేశముగా దేవుడు తీర్చిదిద్దాడు దేవుడారా. దేవుని సందులో ఆ ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో ఏ దేశానికి లేదు దేవుడారా. ఇశ్రాయేలు కోసం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏ దేశం కోసం కూడాను
ఎవ్వరు కూడా చేయట్లేదు దేవుడు. కాబట్టి నిశ్చయంగా అంతగా దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచడానికి కలిగిన కారణము, దేవుడు నిశ్చయంగా తన పేరును మార్చి ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి ఆ యొక్క దేశాన్ని దేవుడు నిశ్చయం కూడా ఆశీర్వదించాడు. నీ బట్టి నీ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించగల సమర్థుడు. ఈ దినాన దేవుడు నీ పేరు మార్చాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనకి సమయం లేదు కనుక మనం అందరం కూడాను లేచి నిలబడదాము. అధికంగా మాట్లాడడం వలన, అధికంగా మన వర్తమానం వినడం వలన మనకి ప్రయోజనము లేదు. మనం ఏంటంటే ఉన్న వర్తమానాన్ని నిశ్చయంగా మనము శిరస వహించవలసిన వారుగా ఉన్నాము. నయమాను ఆ యొక్క నదిలో మరి 7 సార్లు మునిగితే నిశ్చయంగా కూడా నీవు ఆ యొక్క స్వస్థతను పొందుతా ఉన్నప్పుడు, ఆ యొక్క యోర్దాన్ నదిలో స్వస్థత లేదు. అందరూ లేచి నిలబడదాం. యోర్దాన్ నదిలో స్వస్థత లేదు. ఆ ప్రవక్త చెప్పిన మాటకు లోబడ్డాడు గనుకనే నయమానుకు స్వస్థత వచ్చింది. ఆ యొక్క నిశ్చయం కూడాను మరి దేవుని సన్నిధిలో, మరి ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు కూడాను మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయా సమయాలు దూత వచ్చి మరి నిశ్చయం కూడాను కదిలించినప్పుడు ఆ యొక్క ముందుగా గెంతిన వారు ఎవరైనా ఉంటే కనుక స్వస్థపడేటువంటి బెతస్తా అనేటువంటి స్థానం ఇప్పుడు కూడా అక్కడ కూడా కొంచెం నీరుంది. అయితే దేవుడు ఆ యొక్క దినాల్లో మరి ముందుగా దూకిన వారు మాత్రమే స్వస్థపడతారంటే, ముందుగా ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి మాత్రమే స్వస్థత, వారికి మాత్రమే ఆశీర్వాదం. తెగ తిన్నాము, 3 రోజులు ఆహారాన్ని తిన్నాము, ఈ వాక్యాన్ని తిన్నాము, కానీ ముందుగా నువ్వు దేవుని సన్నిధిలో అంగీకరిస్తావో, దేవుని నా మహిమతో లోబడతావు. ఆహా బాగా చెప్పారండి, ఓహో బాగా చెప్పారండి, మంచిదే. నీ జీవితానికి అంటుకుందా? నీ జీవితంలో నువ్వు వర్తించుకుంటున్నావా? నీ జీవితంలో దాని ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? దాని ప్రకారము దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినాన వాక్యం ఎందుకు? నీ జీవితాన్ని మార్చడానికి, దేవుడా బతుకులు మరి మారిపోవడానికి, మన ప్రవర్తనను మారిపోవడానికి. ఈ దిన నిశ్చయంగా అటువంటి విధంగా మనం ఎప్పుడైతే దేవుని సందులో మనము ఆ విధంగా మన వాక్యానికి లోబడతాం, దేవుడు కడతాడు. దేవుడు మంచిగా కట్టేవాడే అన్నాడు. ఆది కాండంలో చూస్తున్నాం 7వ అధ్యాయం 22వ వచనంలో ఆ యొక్క మరి నోవాహుకు దేవుడు ఆ యొక్క ఓడను కట్టడానికి అవకాశం ఇచ్చినాడు చూస్తున్నాం. దాని కొలతలు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడైనా కూడాను నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. ఈ దినాన మీతో పాటు మీ కుటుంబానికి కూడా దేవుడు ప్రాముఖ్యతనిస్తున్నాడు. ప్రయారిటీస్లోని మనం సాధారణంగా ఏంటంటే దేవుడు ముందా, కుటుంబం ముందా, సేవ ముందా, సంఘం ముందా అనుకుంటే నంబర్ 1 ప్రయారిటీ గోస్ టు గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ ప్రయారిటీ ఎవరికంటే కుటుంబానికి, 3వది సంఘమైన సేవైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 నిష్పత్తులను సరిగా మనము గనక మరి ఆ యొక్క సరి చూచకపోతే గనక అటు ఇటు అయిపోతుంది. కాబట్టి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనది. 2వది సంఘమునకు కాదు, సహవాసానికి కాదు, కుటుంబానికి ఇవ్వాలి. 3వది మాత్రమే సంఘమైన, సహవాసమైన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే నోవాహు గారిని నిశ్చయంగా దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క నోవాహుతో పాటు తన కుటుంబాన్ని అంతటిని కూడాను యేసుకు ఆ యొక్క దేవుడు ఆ ఓడలోకి నడిపించాడు. ప్రభు అంటున్నాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ కుటుంబమును రక్షించబడుదురు. మనం ఆరాధన చేసుకొని దేవుని సందులో దేవుని నా మహిమార్థమే మనం ప్రభు వైపు చూద్దాం. దేవుడు ఈ దిన దేవుడు ఆరాధనలో అనేక మందిని దేవుడు తాకబోతున్నాడు. దేవుడు కట్టువాడి ఉన్నాడు. ఆయన నిశ్చయం కూడా నిర్మించినటువంటి మందిరము, సొలొమోను మందిరానికి కొలతలన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. దేవుడు నెహెమీయాకి ఆ యొక్క గోడలు కట్టడానికి ఆయన దేవుడు అవకాశం అనుగ్రహించాడు. అంతేకాదు ఈ ప్రపంచంలో అత్యున్నతమైన శ్రేష్టమైనటువంటి వరం యేసుక్రీస్తు ప్రభుల వారు సార్వత్రిక సంఘాన్ని కట్టడానికి ఆ యొక్క సదవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటున్నాడు కదా, ఇల్లు ఏ విధంగా కట్టాలో అంటున్నాడు. ఆ యొక్క మొన్న మీద కాదు, రాతి మీద కట్టువాని కోసం ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ దిన నిశ్చయం కూడాను దేవుడు కట్టువాడే ఉన్నాడు. నిన్ను కడతాడు, ఆ తర్వాత నీ ద్వారా సంఘాన్ని కడతాడు. ఆ సంఘము ద్వారా యెరూషలేము ప్రాకారాలను కట్టిస్తాడు. నిశ్చయంగా ఈ దినాన నీవు కట్టబడాలి, ఆ తర్వాత సంఘం కట్టబడాలి, ఆ తర్వాత యెరూషలేము ప్రాకారములు కట్టబడాలి. నిశ్చయంగా దేవుని సంధిలో మనము దేవుని నా మహిమార్థమే ఆ రిడీమర్ని, ఆ యొక్క విమోచకుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు సమస్తమును మనకి అనుగ్రహిస్తాడు. మనం కంట్లు మూసుకొని ఈ దిన ప్రభు సంధిలో రొట్టె ద్రాక్షరసము భుజించబోతున్నాము, దేవుని బలను ఆచరించబోతున్నాం. దీని ద్వారా ఆషామాషిగా మీరు తీసుకోవద్దు. మన మధ్యలో దైవదాసులు వచ్చి దాని విషయంలో మన ఆరాధనలు నడిపించబోతుండగా మనం అందరము ప్రార్థనా పూర్వకంగా దేవుని నా మహిమార్థమే సిల్వలో నాకే కార్చెను యేసు రక్తము అనేటువంటి మనం పాడుతుండగా దేవుని సందులో మనం ఆత్మీయంగా సిద్ధపడి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. థ్యాంక్ యూ జీసస్. సిల్వలో నాకే కార్చెను యేసు రక్తము. యేసు రక్తము ఇది కారింది కనుక
మీ రక్తము కారకుండా ఆగుతుంది. మీ జీవితాల్లో రక్తసిక్తమైపోవలసిన స్థితిలో అనేకమైన ప్రమాదాల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో దేవుడు మిమ్మల్ని కాపాడి పరిరక్షిస్తున్నాడు. ఇది నువ్వు ఎక్కడున్నావో, నీ స్థితి ఏంటో, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గమనించుకో. నిశ్చయంగా తేనెటీగా ఆ యొక్క ముళ్ళు విరిస్తే తనకున్న ప్రభావం ఉండదు. తేనె పట్టేవారు తేనెటీగ ముళ్ళు విరిచి ఆ యొక్క మరి తేనెను పట్టడం కోసం, తేనె పట్టడం కోసం పెడతారు. ఈ దినాన నిశ్చయం కూడాను దేవుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఏం చేశారంటే ఆ యొక్క మరి పాపమునకరటువంటి ముళ్ళని యేసుక్రీస్తు ప్రభుల వారు తెంచేశాడు. వెంటనే ఆ పాపం మిమ్మల్ని కొట్టకుండా చేస్తున్నాడు. ఈ దినాన్ని దేవుని బిడ్డలారా, ఏ పాపమైనా కూడాను ప్రభువు క్షమించినటువంటి పాపం లేదు. ఒకవేళ ప్రభువుకు వ్యతిరేకంగా తప్పులు, ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి పాపులు ఏదైనా చేస్తే ప్రభు సందులో పశ్చాత్తాపడదాము. అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇది నువ్వు ఇప్పుడే దేవుని సందులో అతిక్రమను విడిచిపెడతాము, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాము. దేవుని సందులో దేవుని నా మహిమాత మనం బలపడదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. సిల్వలో నాకై కాచెన్ యేసు రక్తము, సిల్వలో నాకై కాచెన్ యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచె యేసు రక్తము. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు రక్తమును మనము పుచ్చుకొని పోతున్నాం. ఆయన శరీరాన్ని మనం తినబోతున్నాము. ఒకవేళ మీలో రోగమున్నా, రుగ్మతున్నా, వ్యాధున్నా, బాధున్నా, ఇప్పుడే దేవుడు దాని నుంచి విడుదల చేస్తున్నాడు. యేసు రక్తము కడగనటువంటి పాపము ఏదీ లేదు. ఇప్పుడే నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన శాప పాపం నుంచి దేవుడిలో చేస్తున్నాడు. హుర్రబల దరబర శాంతోరబదడు. ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే యేసు రక్తము సాక్షిగా చెప్తున్నాను దేవుడా, ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే ఇప్పుడే ఈ స్థలంలోనే ఈ క్షణమే మీకు స్వస్థత కలుగును గాక. రిబారామార దొరబరడు. యేసు రక్తములో ఉన్నటువంటి చక్కదనము, చిక్కదనము చెక్కు చెదరిపోలేదు దేవుడా. ఇప్పుడు దాకా చక్కగా ఉండి మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ బతుకులో నూతనత్వం కలిగజేస్తుంది. వైద్యులకు మించిన పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వల్ల కాదంటూ ఏది లేదు. మీ వల్ల కాదేమో, ఆయన వల్లనవుతుంది. ఆయనకి సమర్పించుదాము. మానసిక రోగమైన ఇప్పుడే గాడ్ ఈస్ టెలింగ్ మీ autism, the Lord is healing autism. I have seen many hundreds of children from autism, they came to the normality. నార్మల్ గా నేను చూసాను. ఇప్పుడే యేసు నామములో ఆటిజం ని కొమ్మన ఆజ్ఞాపిస్తున్నాం, విడుదల కలుగును గాక. ఇదిగో ఆటిజం లక్షణాలు కలిగినటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ యేసు నామములో విడుదల కలుగును గాక. I command every BP, every sugar in the name of Jesus to be normalized. rubara mara durabara dorabaro shidara mara dorabaro rabbani kariyan dorabaro dorabaro. ఇదిగో బీపీ లారా యేసు నామములో నార్మల్ కమన ఆజ్ఞాపిస్తున్నాం. షుగర్ యేసు నామములో డయాబెటిక్ I command you to be normal in the name of Jesus. Be healed, be healed, be healed,
బి హీల్డ్. ఈ యొక్క వెనుక భాగంలో, వెన్నుముక భాగంలో యేసు రక్తం మన మధ్యలో ఉంది. ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే ఈ వెన్ను భాగంలో కొంతమంది నొప్పులుతున్నారు. ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. గర్భిణులైన వారు మీ యొక్క కడుపు మీద ఆ యొక్క హస్తం ఉంచుకోండి. ఇప్పుడే యేసు రక్తము మీ గర్భంలో ఉన్న బిడ్డలో కడిగేస్తుంది. యేసు నామములో కలుగును గాక. ఇప్పుడే చిన్నప్పటి నుంచి మీ బిడ్డ స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, అద్భుత రీతిగా ప్రభు కొరకు సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క అద్భుతాలు మన మధ్యలో క్రియారూపం జరగబోతున్నాం. బల్లారుదులు మనం ప్రవేశిద్దాం. బల్ల తీసుకుంటుండగా దేవుని యొక్క కాలం చూస్తాం. మన మధ్యలో ఉన్న దైవదాసులు మనకు బలాలు నడిపిస్తుండగా అందరూ ఏకమించి దేవునికి అద్భుతాలను చూద్దాం. దేవుని వాక్యము మన బతుకులు మార్చేస్తుంది. Redeemer means retrieve. That means what you lost, the Lord is going to redeem everything. సాతాను ఒకవేళ మనం శోధిస్తే 7 వంతులు చెల్లించాలంట. దేవుడు నిశ్చయంగా ఈ దినాన నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. God is at his best in your worst situation. నీకున్నటువంటి క్లిష్ట పరిస్థితిలో దేవుడు శ్రేష్టమైన స్థితిలో, బలమైన స్థితిలో అని ఉంటాడు. ఈ దినాన్ని నువ్వు ఆ సమస్యల గుండా వెళ్ళడానికి, ఆ ఇబ్బందుల గుండా వెళ్ళడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఆ లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళకపోతే కనుక ఎత్తెంతో నీకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాలకు తీసుకెళ్ళాలని నేను కోరుతున్నాడు. నీవు లోతైన స్థలంకు తెలియకపోతే ఉన్నత స్థలం ఎలా తెలుస్తుంది? ఏ స్థలం వెళ్ళినా అదే లోతు అనుకుంటున్నాయేమో. అందుకోసమే లోతైన స్థలాలను తీసుకెళ్తున్నాడు. రిసెషన్ అనేటువంటిది ఈ దేశాన్ని తాకింది. Until unless recession does not touch its bottom, it cannot raise up. ఆ యొక్క ఆర్థిక మాంద్యము కిందకు తాకిన వెంటనే ఆ లోవెస్ట్ ప్లేస్కి వెళ్ళిన అప్పుడు పైకి రావడం మొదలుపెడుతుంది. ఇప్పుడు వస్తుంది. దీనివల్ల ఇదేనైనా నీ జీవితంలో అటువంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు తప్పకుండా పైకి తీసుకురాబోతున్నాడు. అద్భుతాలతో నీ జీవితాన్ని తుచ్చపరచబోతున్నాడు. నిరాశ చెందవద్దు. ఈ దినాన దేవుని సన్నిధిలోకి వచ్చిన వారందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తాన్ని నేను చూస్తున్నాను. ప్రతి తల మీద కళ్ళు మూసుకొని మీ యొక్క హస్తాలు, మీ యొక్క చేతి, మీ యొక్క తల మీద ఉంచుకోండి. ఎవ్రీబడి టచ్ యువర్ హెడ్ విత్ యువర్ హ్యాండ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హస్తాలను మీ తల మీద ఉంచుకోండి. ఇప్పుడే యేసు నామములో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నేను ఏ హస్తాలు అయితే నాయన తల మీద ఉన్నాయో ఆ హస్తాలు ఇప్పుడే దీవించబడుదును గాక, ఆశ్రదించబడుదును గాక, అభిషేకించబడుదును గాక, మీ కృపను అనుభవించును గాక, పరిశుద్ధాత్మను యేసు నామములో పొందుకొందురు గాక. ఇప్పుడే నాన్న మీ శక్తి చేత, మీ బలము చేత, మీ అభిషేకం చేత నింపి మీ ఆశీర్వాదాలతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభులు వారిని స్తుతిద్దాం.